హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఎలాంటి నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, ఎలాంటి అప్డేట్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈరోజు ఛానల్లో వచ్చే అప్డేట్ చూసుకున్నట్టయితే మనము ఇది ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చింది. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ మనకు చాలా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్స్ అయితే టేకప్ చేస్తుంది కదా, దానికి సంబంధించిన మ్యాటర్ ఇది. అండ్ కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఇది మనకు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైతే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిందో ఇండియన్ రైల్వేస్, దానికి సంబంధించిన నోటీస్ అనమాట. అండ్ నోటీస్ చూసుకున్నట్టయితే మనము యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, దీనికి సంబంధించింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేశారో అది ప్రాపర్గా ఉందా లేదా అనేది దానికోసం మళ్ళీ ఒకసారి ఇండియన్ రైల్వేస్ అయితే ఛాన్స్ ఇస్తుంది. అవి అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్స్ కొందరి అవి యాజ్ పర్ స్టాండర్డ్స్ లేవని చెప్పి ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి రిజెక్షన్స్ ఆ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ యొక్క స్టాండర్డ్ లేకపోవడం వల్ల రిజెక్షన్ అవ్వకుండా ఉండడానికి మేమైతే వెబ్ పోర్టల్లో ఛాన్స్ ఇస్తున్నాం. సో క్యాండిడేట్స్ మళ్ళీ మీరు ఫ్రెష్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ యాజ్ పర్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు అప్లోడ్ చేయండి అని చెప్పి సెకండ్ పాయింట్లో మెన్షన్ చేస్తుంది. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరికీ త్రూ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ త్రూ టెక్స్ట్ మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ నీడ్ టు లాగిన్ ద వెబ్సైట్ ఏదైతే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అప్లికేషన్స్కి www.rrbapply.gov.in అని, దీంట్లో అయితే లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏవైతే లాగిన్ డీటెయిల్స్ వచ్చాయో ఆ లాగిన్ డీటెయిల్స్ తోటి అయితే లాగిన్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ లాగిన్ అయిన తర్వాత మీకు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ లింక్ అవైలబుల్ వచ్చేసరికి మనకు 27th మార్చ్, ఇది మే నుంచి 31st మే 4 days అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫెయిల్ అవుతారో ఈ సెకండ్ టైం అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్లోడ్ చేసుకోవడానికి వాళ్ళ అప్లికేషన్ అయితే ఆటోమేటిక్గా రిజెక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ మెయిల్ ఐడి ఉంది అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇదే అండి ప్రజెంట్ ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే ఇది. ఏఎల్పి కోసం ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో, లైక్ ఇంటర్ డిప్లొమా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి మీ లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి. పాస్పోర్ట్ అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి అయితే చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకి కూడా పాస్ చేయండి. అండ్ మీరు కూడా మీరు అప్లై చేసి ఉంటే మీ అప్లికేషన్ కరెక్ట్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ ఛానల్లో అప్లోడ్ అయ్యే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.